2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మానస. చాలా మంది ఈ మధ్య మనం చూస్తూ ఉన్నాము, గోల్డ్ లోన్ తీసుకుంటూ ఉంటారు. మరి నిజానికి గోల్డ్ లోన్ తీసుకుంటే ఎలాంటి ప్రయోజనాలు బ్యాంక్స్ నుంచి ఉంటాయి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. మనతో పాటు ఉన్నారు బ్యాంకింగ్ రంగ నిపుణులు చలపతిరావు గారు. మాట్లాడదాం. సార్ నమస్తే నమస్తే సార్. అమ్మా. సార్ చాలా మంది ఈ మధ్య గోల్డ్ రేట్ కూడా పెరుగుతుంది కాబట్టి ఏదో ఒక వస్తువు పెట్టినా సరే వాళ్ళ అవసరానికి కావాల్సిన డబ్బు అనేది వస్తూ ఉంటుంది. సో బ్యాంక్స్ లో గోల్డ్ లోన్కి వెళ్ళిపోతున్నారు చాలా మంది. అలా గోల్డ్ లోన్ తీసుకుంటే కనుక అది సిబిల్ స్కోర్ పైన ఎలాంటి ప్రభావం చూపిస్తుందంటారు? కొంతమందికి ఉన్న అభిప్రాయం ఏంటంటే గోల్డ్ లోన్ తీసుకొని కట్టేసి మళ్ళీ గోల్డ్ లోన్ తీసుకుని కట్టేసి మళ్ళీ గోల్డ్ లోన్ తీసుకుని కట్టేస్తే మ్మ్. 6 నెలలకు సిబిల్ స్కోర్ పెరుగుతుంది అనే ఒక ఆలోచన ఉంది చాలా మందిలో. మ్మ్. అది తప్పు. ఎన్ని లోన్ తీసుకున్నాం అనేది ముఖ్యం కాదు. అక్కడ మ్మ్. ఎన్ని రెగ్యులర్గా ఉన్నాయనేది చూస్తుంది సిబిల్. ఓకే. గోల్డ్ లోన్ అయినా ఇంకో లోన్ అయినా ఇంకో లోన్ రెగ్యులర్గా ఉందా, మ్మ్. డిఫాల్ట్ ఉందా. ఓకే. సో సపోజ్ ఒక 2 నెలలు కట్టలేదు అనుకోండి, సిబిల్ రిపోర్ట్లో సెప్టెంబర్ ఎక్స్ పడుతుంది, మ్మ్. అక్టోబర్ ఎక్స్ పడుతుంది, నవంబర్ ఎక్స్ పడితే 3 నెలలు కట్టలేదు ఇన్స్టాల్మెంట్ అని అర్థం. మ్మ్. ఇప్పుడు గోల్డ్ లోన్ కూడా మీరు 6 నెలలకని తీసుకుంటారు, అవును. 8వ నెల కట్టారనుకోండి, మ్మ్. 6వ నెల 7వ నెల కూడా ఎక్స్ పడతాయి. సో అవన్నీ మైనస్ అవన్నీ మైనస్ పాయింట్ అవుతాయి. అంటే రేటింగ్ తగ్గిపోతుంది. తగ్గిపోతుంది. ఒక్కొక్క ఎక్స్కి ఒక 10 పాయింట్ పడిపోతుంది. అది ఒక 6 కన్నా ఎక్కువ ఉన్నాయి అనుకోండి, అప్పుడు ఇంకా ఎక్కువ పడిపోతుంది. 60 గారు ఇంకా ఎక్కువ పడుతుంది, మ్మ్. 90 పాయింట్లు పడిపోతుంది. 6 నెలలు 6 ఎక్స్లు ఉంటే 90 పాయింట్లు పడిపోతుంది. ఈ ప్రాబ్లం ఉందన్నమాట. అందువల్ల గోల్డ్ లోన్ తీసుకొని గోల్డ్ లోన్ కడితే మ్మ్. మంచిదే. గోల్డ్ లోన్ ఎక్స్టెన్షన్ చేసుకోవడం సులభం. ఎందుకంటే వడ్డీ కట్టేసి ఇప్పుడు రేట్లు పెరుగుతున్నాయి కాబట్టి ఏ రోజుకి ఆ రోజు వడ్డీ కట్టేసి లేదా వడ్డీ కట్టకుండా కూడా మళ్ళీ రెన్యువల్ చేసుకోవడం ఉత్తమం. ఓకే. ఇబ్బంది ఉంటే రెన్యువల్ చేసుకోవడం గోల్డ్ లోన్లో ఉన్న ఫెసిలిటీ ఇది. ఇంకే లోన్లో ఇది ఫెసిలిటీ లేదు. మ్మ్. అవును. గోల్డ్ లోన్లో వడ్డీ కట్టేసేసి మ్మ్. రెన్యువల్ చేసుకోవచ్చు. బ్యాంక్ వాళ్ళే కాల్ చేస్తూ ఉంటారు, ఇంకా మీకు ఆ, ఇంకా ఎక్స్ట్రా వస్తుందండి అమౌంట్, గోల్డ్ రేట్ పెరిగింది కదా అని. అవును. అందువల్ల రెగ్యులర్గా వడ్డీ కట్టుకున్నా కూడా ఇబ్బంది లేదు. మ్మ్. ఒకేసారి కడదాంలే అనుకునే బదులు వడ్డీ కట్టడం ఉత్తమం. ఓకే. ట్రాక్ రికార్డు చూసినా కూడా ఎవరన్నా వడ్డీ కడుతున్నారు బ్రహ్మాండంగా ఉంది అంటే మ్మ్. మనం వడ్డీ కట్టాల్సిన అవసరం యాక్చువల్గా లేదు. మ్మ్. 6 నెలలకి గోల్డ్ లోన్ తీసుకుంటే 6 నెలలకే కట్టాలి కాబట్టి 6 నెలలు లంసంగా కట్టినా కూడా పర్వాలేదు. మ్మ్. కానీ వడ్డీ కట్టుకుంటూ వచ్చామనుకోండి, 6 నెలలు అసలు కడితే సరిపోతుంది, లేదా అసలు రెన్యువల్ చేసుకోవచ్చు. ఓకే. రెన్యువల్ చేసుకుంటే అసలు ఇబ్బంది లేదు. ఇంకో 6 నెలలు కూడా ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు, ఓకే. ఇంకో ఏడాది కూడా ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు, నష్టం లేదు. అంటే వడ్డీ కట్టడం అనేది గోల్డ్ లోన్లో మనకి మంచిది. ఓకే. సిబిల్ స్కోర్ పెరగకపోయినా కూడా అది దట్ ఈస్ ఏ గుడ్ సైన్ ఆఫ్ ప్రోగ్రెషన్. ఓకే. సో దాన్ని అలా కూడా చూస్తాయి బ్యాంకులు. మ్మ్. సో వీళ్ళు వడ్డీ కట్టాల్సిన అవసరం లేకపోయినా కడుతున్నారు, సౌండ్ పార్టీ మ్మ్. అని తెలుస్తుంది. సపోజ్ హౌసింగ్ లోన్ తీసుకుంటారు కొంతమంది, అవును. ఇల్లు కంప్లీట్ అవ్వడానికి 1 ఇయర్ పడుతుంది అంటారు బిల్డరు. మ్మ్. కానీ 1 ఇయర్ ముందు నుంచి కూడా ఈఎంఐ కట్టేవాళ్ళు ఉన్నారు. 1 ఇయర్ ముందు నుంచే ఈఎంఐ కార్డు. ఈఎంఐ కడుతున్నారు. ఇచ్చింది 10 లక్షల లోను, ఇంకా 40 లక్షలు డిస్బర్స్ చేయాలి, అయినా కూడా 50 లక్షలు ఈఎంఐ కడుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఓ. వాళ్ళ సివిల్ స్కోర్లు అద్భుతంగా ఉంటాయి. అది ఒక పాయింట్ అన్నమాట. అంటే ఫైనాన్షియల్ డిసిప్లిన్, ఫైనాన్షియల్ కెపాసిటీ రెండు తెలుస్తాయి అక్కడ. అవును. ఒకటి ఫైనాన్షియల్ డిసిప్లిన్, రెండు ఫాలో అవుతుంది. ఫైనాన్షియల్ కెపాసిటీ. నీకు కెపాసిటీ ఉంది, కట్టగలరు. లోన్ పూర్తిగా తీసుకోకపోయినా కూడా ఈమె ఇప్పటి నుంచే కడుతున్నావు. మ్మ్. అలాగే గోల్డ్ లోన్లో కూడా ఎవ్రీ మంత్ ఇంట్రెస్ట్ కట్టుకుంటూ పోతే మ్మ్. దట్ షోస్ యువర్ ఫైనాన్షియల్ కెపాసిటీ. ఓకే. అది ఇంప్రెస్ చేస్తుంది జనాన్ని, ఎవరినైనా ఇంప్రెస్ చేస్తుంది. అంటే గోల్డ్ లోన్ని మనం సక్రమంగా వాడుకుంటే మంచిగా ఉంటుంది. ఓకే. ఇంప్రెషన్ ప్రయోజనాలు. ఇంప్రెషన్ మంచిగా ఉంటుంది. సిబిల్ స్కోర్ పెరగకపోయినా ఇంప్రెషన్ చాలా బాగుంటుంది అన్నమాట. ఓకే. అది ఇంపార్టెంట్. ఎప్పుడు ఇంకా అంటే పర్సనల్ కి గోల్డ్ లోన్ కి కంపేర్ చేసుకుంటే గోల్డ్ లోన్ తీసుకుంటే ఇంకా ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి అంటారు? గోల్డ్ లోన్ వల్ల 2 లాభాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఇంట్రెస్ట్ రేట్ తక్కువ. తక్కువ. శాలరీ బేస్డ్ హౌసింగ్ లోన్ తీసుకున్నాం అనుకోండి, శాలరీ బేస్డ్ లోన్ తీసుకున్నా కూడా 9% 10% వేస్తారు. ఓకే. గోల్డ్ లోన్ తీసుకుంటే హౌసింగ్ లోన్ కన్నా 100 రూపాయలు తక్కువ ఉంటుంది. ప్రైవేట్ బ్యాంకుల్లో కూడా అట్లే ఉంది, గవర్నమెంట్ బ్యాంకులో కూడా అట్లే ఉంది. ఎందుకంటే ఇక్కడ సెక్యూరిటీ 100% కన్నా ఎక్కువ ఉంది. నీకు సెక్యూరిటీ అవును. 100 కన్నా ఎక్కువ ఉంది. రైట్. నువ్వు ఇచ్చేది 80% 70% కదా, ప్లస్ ఇంకా అంత ఇంత పెరుగుతోంది. అంటే సెక్యూరిటీ నీకు ఉంది కాబట్టి నీకు అక్కడ రిస్క్ లేదు. సో బ్యాంకులు కూడా ఒకప్పుడు 4 ఏళ్ల క్రితం 70,000 కోట్లు ఉండే కమర్షియల్ బ్యాంక్ లోన్లు గోల్డ్ లోన్వి ఈరోజు 3,40,000 కోట్లు అయినాయి. 3,40,000 కోట్లకు చేరింది. అంటే జనాలు విరివిగా గోల్డ్ లోన్ తీసుకుంటున్నారు. విరివిగా తీసుకుని ప్రతి అవసరానికి కూడా ఆడ పోయి అడక్క తినే బదులు గోల్డ్ పెడితే 2 నిమిషాలు ఇస్తారు కదా. అవేర్నెస్ ఎక్కువైపోయింది. బయట కూడా బోర్డు చూడుతున్నాం 15 minutesలో గోల్డ్ లోన్ ఇస్తామని. అవును.
బ్యాంకుల ముందు ఈరోజు బయట బోర్డులు ఉన్నాయి 15 మినిట్స్లో గోల్డ్ లోన్ ఇస్తాము అని. సో ఇది ఒక బెస్ట్ అవెన్యూ, హ్యాజల్ ఫ్రీ, ఏ ఇబ్బందులు లేవు. దీనికి ఏ సిబిల్ స్కోర్లు అక్కర్లేదు. గోల్డ్ లోన్కి సిబిల్ స్కోర్తో పని లేదు, సంబంధం లేదు. అది సిబిల్ స్కోర్ చండాలంగా ఉన్నా కూడా, మీకు 550 ఉన్నా కూడా, రైట్ ఆఫ్ 3 ఉన్నా కూడా గోల్డ్ లోన్ పెట్టి లోన్ పెట్టి కలుపుకొని ఇస్తారు. ఎందుకంటే సెక్యూరిటీ ఇదే ఉంది కాబట్టి. మా అయితే ఒక 5% మార్జిన్ తగ్గిస్తాడు. 80% ఇచ్చే వాళ్ళు 75% ఇస్తా ఉంటారు. అంతమే ఏమి ఉండదు అనమాట. అడ్వాంటేజ్ ఉంటుంది అనమాట. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో చూస్తున్నారు కదండి, గోల్డ్ లోన్ తీసుకున్న వాళ్ళకి ఎన్ని ప్రయోజనాలు ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్రెస్ట్ రేట్ అనేది తగ్గుతుంది. దాంతోపాటు ముందుగా పే చేసుకుంటే కూడా మనకి ఏదైతే కట్టాల్సిన లంసం ఉంటుందో దాని నుంచి కూడా కొంచెం ప్రైస్ అనేది, ఇంట్రెస్ట్ అనేది తగ్గడం కూడా జరుగుతుందని చెప్తూ ఉన్నారు. సో ఇది ఇవాళ మన టాపిక్. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. నమస్తే.